శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో పుష్యబహుళ విధియ బుధవారం పుష్యమి నక్షత్రం జనవరి 15వ తారీఖు యథావిధిగా 3 గంటల నుంచి 3:30 గంటల వరకు సుప్రభాతం, 3:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్రమహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం. బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుపావి సేవాకాలం. ఇవాళ తిరుపావై తొడంగం అంటాం. తిరుపావై నిన్నటితో పూర్తయింది ధనుర్మాసం. ఇవాళ తిరుపావైని అనుసంధానం చేయడం ఆరంభిస్తారన్నమాట, మళ్ళీ కొనసాగిస్తారు. దీనితో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, శాతవర్గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగ నివేదనం. రాజభోగ నివేదనం అయిపోయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత మంగళ నీరాజనం. అదైన తర్వాత సుమారుగా 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 6:30 నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. మధ్యాహ్న విరామ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో స్వామివారు ఇవాళ కనపసవారి గజేంద్ర మోక్షణ మహోత్సవం అన్నమాట. దిగువ ఉన్నటువంటి పూల తోటలో ఈ ఉత్సవాన్ని జరిపించుకుంటారు స్వామివారు. దాని నిమిత్తం స్వామివారు 3:30 గంటలకు బయలుదేరతారు ప్రధాన ఆలయం నుంచి. స్వామివారుతో పాటు ఆళ్వారు కూడా బయలుదేరుతారు. బయలుదేరి ఆ బెడా ప్రదక్షిణ పూర్వకంగా బయటికి వచ్చిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర అధ్యాపకులకి శ్రీశటారిని అనుగ్రహించిన తర్వాత దివ్య ప్రబంధ సేవాకాలం ఆరంభిస్తారు. రాపత్తు తిరువీధి కూడా దీనితో పాటు జరుగుతుంది. అది అయి జోడుభద్రాల వరకు స్వామివారు వచ్చిన తర్వాత, స్వామివారు వేయించేసిన తర్వాత ఆళ్వార్లు ప్రధానాలయంలోకి వేయించేస్తారు. స్వామివారు కనుమ ఉత్సవాన్ని జరిపించుకోవడం కోసం, ఈ గజేంద్ర మోక్షణ ఉత్సవం జరిపించుకోవడం కోసం మెట్ల మార్గం కూడా కిందకి వేయించేస్తారు. వేయించేసిన తర్వాత పడితలం వారి గుడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పూల తోటలోకి వేయించేసి ఆ మంటపంలోకి వేయించేసిన తర్వాత అక్కడ విశ్వక్సేనారాధనం, పుణ్యావచనం, విశేష ఆరాధనం, ధూప సమర్పణం అయిన తర్వాత గజేంద్ర మోక్షణ ఘట్టం పారాయణం, పురాణ పఠనం జరుగుతుంది. అదైన తర్వాత నివేదనం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మరగోష్ఠి, తీర్థ ప్రసాద వినియోగం అయి స్వామివారు ఉద్యాన మండపంలోకి వేయించేసిన తర్వాత వాహన ఆరూఢులై, గజవాహన ఆరూఢులై కింద గ్రామ తిరువిధి మహోత్సవం జరుగుతుంది, ఆరంభమవుతుంది. సుమారు 7-7:30 గంటల ప్రాంతంలో గ్రామ తిరువిధి పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ చొప్పరంలోకి వేయించేసి పుష్కరిణి దగ్గరికి వచ్చి చొప్పరంలో వేయించేపు చేసుకున్న తర్వాత మెట్ల మార్గం గుండా స్వామివారు పైకి వేయించేస్తారు. ఇదంతా సుమారుగా రాత్రి 11:30-12 గంటల ప్రాంతం అవుతుంది అయ్యేసరికి. అయిన తర్వాత ఈనాడు సాయంకాలం 6 గంటల వరకు మాత్రమే భక్తుల యొక్క దర్శనములు జరుగుతాయి. 6 గంటలకు భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేసి నివేదన చేసి ఈ నివేదనాన్ని ఉత్సవానికి కిందకి దిగువకి వేయించేపు చేసుకెళ్తారనమాట. స్వామివారు కొండపైకి ఉత్సవం పూర్తి చేసుకుని కొండపైకి వేయించేసిన తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభారతి, ఆళ్వారికి శ్రీశటారి సమర్పణం అయిన తర్వాత ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు. వేయించేసిన తర్వాత అలంకార విసర్జనం, స్తవన తిరుమంజనం, ఆరాధనం, రాత్రి ఆరాధనం అయిన తర్వాత బలిహరణాంతం, రాత్రి ఆరాధనం అయిన తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించేస్తారు. ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత శంగోలం విన్నపం. శంగోలం విన్నపం 4 వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, స్తోత్రములు, దివ్య ప్రబంధం, సేవాకాలం అయిన తర్వాత విశేష నివేదనం, తిరువావిడి సేవాకాలం అయిన తర్వాత చాత్మరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. వరదరాజ అలంకారంతో స్వామివారు ఈనాటి ఉత్సవాన్ని అనుగ్రహిస్తారు.